పాకిస్తాన్కు అనుకూలంగా కాశ్మీర్పై టర్కీ గాయగాయమంటూ కేకలేసేది. సందు దొరికిన ప్రతిసారి భారత్పై విమర్శలు గుప్పిస్తుంది. కాశ్మీర్ను భారత్ ఏదో చేస్తున్నదంటూ గుండెలు బాదుకునేది. కాశ్మీర్ పాకిస్తాన్దేనంటూ వాదించేది. ఇప్పుడు అదే టర్కీని ఇక ముందు కాశ్మీర్ మాట ఎత్తకుండా ప్రధాని మోడీ నోరు మోయించారు. కాశ్మీర్ గురించి మాట్లాడితే ఉత్తర సైప్రస్ పై మాట్లాడాల్సి ఉంటుందని సంకేతాలిచ్చారు. పాక్కు ఆయుధాలిస్తే సైప్రస్కు మేమిస్తామంటూ వార్నింగ్ బెల్స్ మోగించారు. తాజాగా టర్కీకి ప్రధాని 3 సంకేతాలిచ్చారు. అసలు ఆ సంకేతాలు ఏంటి? ఇకపై కాశ్మీర్ విషయంలో టర్కీ నోరు మూసుకుంటుందా? లెట్స్ వాచ్. టర్కీకి ప్రధాని మోడీ వార్నింగ్స్ ఏంటి? గ్రీన్ లైన్ను మోడీ ఎందుకు సందర్శించారు? సైప్రస్తో భారత్ బంధం బలపడుతుందా? కొన్ని సంకేతాలు దౌత్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. సుదీర్ఘ ప్రసంగం కన్నా కొన్ని చిత్రాలు ఎంతో శక్తివంతమైనవి. సైప్రస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవర్ఫుల్ ప్రదర్శన నిర్వహించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా తొలుత సైప్రస్ను సందర్శించారు. కెనడాలో జరిగే G7 సదస్సులో పాల్గొనడంలో భాగంగా సైప్రస్కు ప్రధాని మోడీ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో క్రొయేషియాను ప్రధాని సందర్శించారు. ముందు మోడీ సైప్రస్ పర్యటన చూద్దాం. ఇక నుంచి భారత ప్రధాని శత్రుదేశానికి సంకేతాలు పంపారు. సైప్రస్లో మోడీ పర్యటన ఎందుకు కీలకమో ఇప్పుడు చూద్దాం. సైప్రస్లో మోడీ పర్యటించడం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు. ఇది టర్కీని లక్ష్యంగా చేసుకున్న మోడీ పంపిన ఓ సందేశం. పాకిస్తాన్కు బహిరంగంగా టర్కీ మద్దతునిచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు మిలిటరీ సహాయం టర్కీ అందించింది. భారత్కు వ్యతిరేకంగా ఆయుధాలను టర్కీ అందించింది. భారతీయ పౌరులకు వ్యతిరేకంగా టర్కీ డ్రోన్లను మోహరించింది. పాకిస్తాన్ను దౌత్యపరంగా టర్కీ కవర్ చేసింది. ఒక రకంగా పాకిస్తాన్కు రక్షణ కవచంగా నిలిచింది. ఇస్లామాబాద్కు దాని ఉగ్ర గ్రూపులకు రక్షణగా అంకారా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సైప్రస్లో పర్యటించారు. అక్కడి నుంచి 3 పదునైన సందేశాలను ప్రధాని మోడీ పంపారు. ప్రతి మెసేజ్ టర్కీని టార్గెట్ చేసుకుంది. ఇందులో మొదటి సందేశం ప్రాదేశిక సమగ్రత. సైప్రస్ సార్వభౌమత్వానికి భారత్ పూర్తిగా మద్దతును ప్రకటించింది. తాజాగా ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటనను చేశాయి. సైప్రస్ స్వాతంత్ర్యం, సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యతకు భారత్ అచంచలమైన స్థిరమైన మద్దతును ప్రకటించింది. ఇది సాధారణ ప్రకటనలాగా అనిపించవచ్చు, కానీ సైప్రస్ విషయంలో అలా కాదు. ఈ ప్రకటన చేసిన తర్వాత కొన్ని ఫోటోలు బయటకొచ్చాయి. ప్రధాని మోడీ సైప్రస్ రాజధాని నికోషియాకు వెళ్లారు. ప్రత్యేకించి గ్రీన్ లైన్ మోడీ సందర్శించారు. గ్రీన్ లైన్ అనేది ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన బఫర్ జోన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గ్రీస్ మద్దతిచ్చే సైప్రస్, టర్కీ నియంత్రణ ఉత్తర సైప్రస్ కు మధ్య ఏర్పాటైన రేఖే గ్రీన్ లైన్ అంటారు. సైప్రస్ ద్వీపదేశం 2 భాగాలుగా విడిపోయింది. దీని వెనుక చాలా కథే ఉంది. 1974లో సైప్రస్ ఆక్రమణకు టర్కీ యత్నించింది. దీంతో మిలిటరీ తిరుగుబాటు జరిగింది. టర్కీ మద్దతు ఉన్న దళాలు సైప్రస్లో 1/3 భూభాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. ఆ భూభాగం ఇప్పటికీ టర్కీ కంట్రోల్లోనే ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా కేవలం టర్కీ మాత్రమే గుర్తిస్తోంది. దీన్ని ఉత్తర సైప్రస్ గా టర్కీ పిలుస్తోంది. ఈ విషయంలో టర్కీకి ప్రపంచంలోని ఏ దేశమూ మద్దతునివ్వడం లేదు. ప్రధాని పర్యటనలో భాగంగా దాదాపు గ్రీన్ లైన్ వద్దకు ప్రధాని మోడీ వెళ్లారు. ఈ గ్రీన్ లైన్ వద్ద నుంచి టర్కీ నియంత్రిత భూభాగం మొదలవుతుంది. ప్రధాని మోడీ వెంట సైప్రస్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఉత్తరాది వైపు ఉన్న టర్కీ జెండాను మోడీకి సైప్రస్ అధ్యక్షుడు చూపించాడు. గ్రీన్ లైన్ సందర్శించడం టర్కీకి షాకింగ్ విషయమని చెప్పొచ్చు. ఎందుకంటే పదే కశ్మీర్పై టర్కీ నోరు పడేసుకుంటోంది. ఇక ముందు కశ్మీర్ అంశంపై ప్రస్తావిస్తే ఉత్తర సైప్రస్ గురించి మాట్లాడాల్సి ఉంటుందని చెప్పకనే మోడీ చెప్పేశారు. ప్రాదేశిక సమగ్రతకు ఆక్రమిత టర్కీకి ఇది చక్కటి సందేశం. ఈ వివాదంలో సైప్రస్కే భారత్ మద్దతునిస్తోంది. ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ఇచ్చిన రెండో సందేశం మరింత శక్తివంతమైనది. ఉగ్రవాదంపై భారత పక్షాన నిలిచిన సైప్రస్కు ప్రధాని మోడీ థ్యాంక్స్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్కు సైప్రస్ మద్దతునిచ్చింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. టెర్రర్ నెట్వర్క్ను అంతం చేయాలని సైప్రస్ పిలుపునిచ్చింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి సైప్రస్కు వచ్చినట్టు ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడస్ చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి బహిరంగంగానే తాము మద్దతునిస్తున్నామని నికోస్ స్పష్టం చేశాడు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం అంగీకరించమని సైప్రస్ అధ్యక్షుడు తెగేసి చెప్పారు. ఉగ్రవాదం అంతం లక్ష్యాన్ని సాధించేందుకు ఇరు దేశాలు రియల్ టైం నిఘాను పంచుకునేందుకు చేతులు కలిపాయి. ఇప్పుడు ఇండియా సైప్రస్ భద్రతా భాగస్వాములుగా మారాయి.
ఈ భాగస్వామ్యం పాకిస్తాన్ టర్కీ బంధంలాగా ఉంటుంది. నిజానికి టోకీ పాక్ బంధం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు యత్నిస్తోంది. భారత ప్రధాని మూడో సందేశం ప్రాంతీయ కూర్పు. సైప్రస్ దేశం భారత్కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. యూరప్కు వంతెనలా ఈ దేశం నిలుస్తోంది. వాణిజ్యానికి ప్రాంతీయ భాగస్వామిగా సైప్రస్ మారింది. సైప్రస్లో పలు కీలక ఒప్పందాలపై ప్రధాని మోడీ సంతకాలు చేశారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ పైన చర్చలు జరిగాయి. దీన్ని సింపుల్ గా ఐమెక్ గా పిలుస్తారు. ఇది భవిష్యత్తులో ఏర్పాటయ్యే ట్రేడ్ కారిడార్. భారత్ యూరోప్ను పశ్చిమాసియా మీదుగా కనెక్ట్ చేసే మార్గం ఇది. ఇందులో సైప్రస్ కూడా భాగస్వామ్యమవ్వాలని కోరుకుంటోంది. అంతేకాదు ఇండియా సైప్రస్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రధాని మోడీ హైలైట్ చేశారు. అంతేకాదు ఇరు దేశాలు యూపీఐపై చర్చలు జరిపాయి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీన్ని డిజిటల్ చెల్లింపులకు వాడుతారు. ఇది భారత్లో చెల్లింపుల విప్లవాన్ని తీసుకొచ్చింది. చిన్న మొత్తాలను వెంటనే బ్యాంకుల ద్వారా బదిలీ చేయడానికి యూపీఐ చక్కగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు 7 దేశాలు యూపీఐతో అనుసంధానమయ్యాయి. ఇప్పుడు ఈ యూపీఐ చెల్లింపుల విధానాన్ని సైప్రస్ కు కూడా విస్తరించేందుకు భారత్ చర్చలు జరుపుతోంది. ఈ ఆర్థిక ఒప్పందం ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. స్థిరత్వానికి విలువనిచ్చే భాగస్వాములకు భారత్ చేయూతనందిస్తోంది. విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నించే టోకీ లాంటి దేశాలను భారత్ దూరం పెడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదంపై గతంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ ప్రస్తావించారు. ఇక ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత గౌరవం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యారియో 3 అవార్డును ఆ దేశ అధ్యక్షుడు ప్రదానం చేశారు. ఈ అవార్డును భారతీయ పౌరులకు భారత సైప్రస్ స్నేహానికి మోడీ అంకితం చేశారు. ఇటువంటి సందర్శనలు తరచుగా దౌత్య క్యాలెండర్లో ఉండవు. కానీ భారత ఉద్దేశం తమ ప్రయోజనాలను కాపాడుకోవాలనే సంకల్పమే. అందుకోసం శత్రువులకు అందున విదేశీ గడ్డపై నుంచి టర్కీకి ప్రధాని మోడీ సంకేతాలు, డేంజర్ సిగ్నల్స్ పంపే